హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా బ్లాగ్స్ లో యూట్యూబ్ ఛానల్. తమిళ సార్ చూసే ఉంటారు కదా. యూట్యూబ్ క్రియేట్ యాప్ లో ఏ విధంగా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మన వీడియోలో ఈ రోజు నుంచి ప్రీ ప్రమోషన్స్ అనేది చేస్తాము. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఛానల్ అనేది మన నెక్స్ట్ వీడియోలో అనేది ప్రమోషన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఈ విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టాలి, లైక్ కామెంట్ చేయాలి మన వీడియోకి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఛానల్ ని నెక్స్ట్ వీడియోలో ప్రమోషన్ అయితే చేస్తాను. ఇంకా అప్పుడు మన వీడియో విషయానికి వస్తే, యూట్యూబ్ మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి అంటూ ఒక యాప్ అయితే ఇచ్చింది. అదే యూట్యూబ్ క్రియేట్ యాప్. ఇందులో వచ్చేసి మ్యూజిక్ అన్ని ఉంటాయి. దీంట్లో మనకి ఎలాంటి కాపీరైట్స్ అనేది రావు ఈ మ్యూజిక్ యాడ్ చేసుకోవడం వల్ల. సో మనము కైన్ మాస్టర్, ఇన్షాట్, విఎన్ యాప్ అని ఉన్నాయి కదా, వీటిలో మ్యూజిక్ యాడ్ చేసుకుంటే మనకి యూట్యూబ్ లో కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లోన ఏ మ్యూజిక్ అయినా యాడ్ చేసుకో, మీకు ఎలాంటి ఏమి ఇబ్బంది లేదు, కాపీ రైట్స్ అనేది రాదు, నాది గ్యారంటీ. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేసి మనం మీడియా అనేది ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, ఇక్కడ క్లిక్ చేయాలి. రేషియో పైన క్లిక్ చేసి 16:9 పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్లో వాటిలో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఇమేజెస్ ఏమైనా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రస్తుతానికి అయితే నేను ఇది చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, నెక్స్ట్ ఫిల్టర్, ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. నెక్స్ట్ ఎఫెక్ట్ లేకపోతే అది ఏ విధంగా అనేది ఎఫెక్ట్ చూపిస్తాను అనమాట, చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా టైం తీసుకుంటుంది. ఇంకోటి ఈ విధంగా ఇలాగా మనకి ఏది నచ్చితే అది పెట్టుకొని దాన్ని కొట్టేస్తే అయిపోయాయి. నెక్స్ట్ అడ్జస్ట్లో వచ్చేసి ఇది అందరికి తెలిసిందే, బ్రైట్నెస్, కౌంట్ అన్నీ ఉంటాయి దీంట్లోనే. యానిమేషన్ పైన క్లిక్ చేసి మన సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ స్టార్టింగ్ ఏ విధంగా ఉండాలో అలా మనకి నచ్చింది ఇట్లా సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇది రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇక్కడ కట్అవుట్ పైన క్లిక్ చేసి, లేదంటే క్రోమాకి వచ్చేసి సింపుల్ ఈ విధంగా కలర్ సెలెక్ట్ చేసుకొని కొట్టడం. నెక్స్ట్ క్రాప్ తెలిసిందే. రీఫ్లెక్స్ అంటే దాని ప్లేస్ మనం వేరే ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేంజ్ అయింది కదా, అంటే మనం బ్యాక్గ్రౌండ్ తీసేసినాం కదా, అందుకు ఇమేజ్ అట్లా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే ఇమేజ్కి ఈ విధంగా ఉంటాయి. డిలీట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఉదయ్ వ్లాగ్స్ డౌన్ ఈ విధంగా కొట్టి నెక్స్ట్ ఫాంట్ సెలెక్షన్ చేసుకోవచ్చు మనకు నచ్చింది అంతే. నెక్స్ట్ కలర్స్ గ్రీన్ పెట్టుకుంటాను అయితే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫార్మాట్, అవుట్లైన్ వచ్చేసి కొంచెం బ్లాక్ చేస్తున్నా. షాడో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. స్టిక్కర్స్ అన్నమాట ఇవి. మనకి ఏ స్టిక్కర్ కావాలంటే అది సెర్చ్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న దానిలో నేను మీకు చూపించడానికి కానీ ఇది తీసుకుంటున్నాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ బ్లాగ్స్. క్లిక్ అంటే ఇంకా వాళ్ళకి తెలిసిందే. ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసింది. ఒక వీడియోలో ఎంత అవుతుంది అంటే. నెక్స్ట్ ఇంకోటి పెట్టి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్.
దీంట్లో మ్యూజిక్ అనేది ఇస్తే ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎలాంటి కాపీ రైట్స్ అనేది రాదు. ఇది మనకి యూట్యూబ్ తనంతకు తానుగా ఇచ్చిన మ్యూజిక్ మాత్రమే ఇవి. దీనిలో ఏది వాడినా మనకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ మీ ఫోన్లో నుంచి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే కాపీ రైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగైతే ఇది రికార్డింగ్ ఆప్షన్ అన్నమాట. క్యాప్షన్స్ ఇది వచ్చేసి మన వీడియో వాయిస్ అనేది టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది అనమాట. అది ఎలాగో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. ఈ విధంగా అయితే మనకి ఏ లాంగ్వేజ్ కావాలో అది సెలెక్షన్ చేసుకొని క్రియేట్ కొట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ బ్లాగ్స్. వెల్కమ్ టు ఉదయ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చేసి సింపుల్ గా ఏ విధంగా అయితే వ్యూస్ తెచ్చుకోవాలో మనం తెలుసుకున్నాం. జస్ట్ క్యాన్వాస్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ రేస్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇంకా నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే ఈ విధంగా సేమ్ మీరు ఎలా చూసింటారో ఇందాక చూపించిన దాంట్లో నాకు ఈ విధంగా ఇవన్నీ అన్ని ఇలాగే ఉంటాయి. ఈ విధంగా ఎట్లా రావాలి, స్పీడు, వాయిస్ మనకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఆడియో క్లీన్నెస్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. మన వీడియో నాయిస్ అనేది ఇది తీసేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇందులో. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను, మీరు వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చేసి సింపుల్ గా ఏ విధంగా అయితే వ్యూస్ తెచ్చుకోవాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆఫ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది రాదు. నెక్స్ట్ రొటేట్, రీప్లెక్స్, డిలీట్, డూప్లికేట్ ఇవి వాడడం తెలిసిందే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.